ఎమ్మెస్సీ న్యూస్ కు స్వాగతం. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. స్థానిక ఎంపీపీ పూలి రమేష్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆయా శాఖల అధికారులు తమ శాఖల ద్వారా మండల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అందిస్తున్న సేవలను వివరించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు పంచాయతీలలో నెలకొన్న సమస్యలను లేవనెత్తి అధికారులను నిలదీశారు. గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం వంటి సమస్యలను సత్వరం పరిష్కరించాలని సభ్యులు కోరారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురు ఆరోపించారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని వారు ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వైస్ ఎంపీపీ గనిపినేని వరలక్ష్మి, ఎంపీటీసీలు చెన్నారెడ్డి వరలక్ష్మి, గోచిపాతల స్రవంతి, సర్పంచులు పాటి వెంకటేశ్వర్లు, పాలకీర్తి శంకర్, వై శ్రీనివాసులు, డేవిడ్, చిత్తారి హైమావతి, అధికారులు రవికుమార్, జ్యోతి, గోవర్ధన్, సాయి ప్రియాంక, రమ్య, నాగలక్ష్మి, కామేశ్వరి, అనురాధ, సుమతి, గౌస్ భాష, దేవకుమారి, రాజశేఖర్, రత్నాకర్, శ్రీనివాసులు, కొండలు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పత్రికా సోదరులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం వచ్చి 1 year లోనే సూపర్ పాలో తెలియాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఊరిలో ఈ ప్రభుత్వంలో వస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందుతున్నాయా, అందరికీ అందడం వల్ల లేకపోతే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పి ఒక ఆలోచనతో సూపర్ పాలో తెలియాలని చెప్పి మేము అందరూ కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాం. బ్రహ్మాండంగా రెస్పాండ్ అయితే ఏవైతే 4 వ్యాక్సిన్స్ కానీ, అలాగే నిన్న 10,000 కోట్లు దేశంలో రాష్ట్రంలో కనుక 10,000 కోట్లతో కలిగి ఉండడం కానీ, అలాగే పంచాయతీలో 15 ఫైనాన్స్ డబ్బు పెట్టడం సంవత్సరంలో కనీసం 240-50 కోట్ల కార్యక్రమాలు చేయడం, ఇంకా కొన్ని చిన్న సమస్యలు, అలాగే మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ 3 సిలిండర్లు తీయడం, మళ్ళా ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సులో వాళ్ళకి సౌకర్యం కల్పించడం చూస్తా ఉంటే గ్రామాల్లో బ్రహ్మాండమైన రెస్పాండ్ అవుతా ఉన్నారు. మహిళలు అయితే మాకు రాకపోతే విలేజ్ ముగ్గురికి ఆధార మొన్న అందులో మన పాలూరు గ్రామాల్లో పోతే ఒక ఎస్సీ ఫ్యామిలీ అమ్మాయి 5 కూడా ఆటో డ్రైవర్లకు 5 కూడా చేయనటువంటి వాళ్ళ సంతోషం వెళ్తా ఉంటే మాకు కూడా ఈ ప్రభుత్వం వస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఉన్నా కూడా మంచి రెస్పాన్స్ అవుతా ఉంది. మీరు కూడా గౌరవ పంచాయతీ సర్పంచులు, పంచాయతీ ఎంపీటీసీలు అందరూ కూడా గత ప్రభుత్వంలో ఈ సర్పంచుల వ్యవస్థను ఏ విధంగా కనీసం పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో సర్పంచుల వల్ల అకౌంట్ లో ఏదైనా అమౌంట్ వేసే పనికి మా అందరూ. అలాగే ఇప్పుడు ఆ రోజు ఏదైతే అన్నదాత సుఖీ భవ ఇవ్వాల్సిన సంక్షేమ కార్యక్రమాల్లో అన్నదాత సుఖీ భవ 14,000 రాష్ట్ర ప్రభుత్వం 6,000 సెంట్రల్ గవర్నమెంట్ అది కూడా ఆల్రెడీ రైతు 7,000 అధిక ప్రాజెక్టు పనులు కూడా ఏవైతే నిర్మిస్తున్నారో అవి కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా పరిస్థితి ఎన్ని రాష్ట్ర యాక్చువల్ ఆంధ్రప్రదేశ్ లో మిగిలినా కూడా ఈ రాష్ట్రాన్ని సూపర్ పవర్ మన ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకోబోతా ఉన్నారు. ఆర్థికంగా ప్రవర్తించుకోవచ్చు, పారిశ్రామికంగా ముందుకు తీసుకుపోయి రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్ర తయారు చేయడం లక్ష్యంతో ప్రయాణం చేస్తున్న ప్రయాణాన్ని అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, అలాగే అధికారులు కూడా ఏవైతే గ్రామాల్లో రోడ్లు ఇష్యూస్, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో చాలా సమస్యలు ఉన్నాయి. మీరందరూ కూడా ఇంకా నిర్దేశించి కూడా ఏదైతే ఇంతకుముందు స్పోర్ట్స్ లో పట్టుదలతోనే దానికి ఇమ్మీడియట్ గా పెంచుకుంటూ కలిసి గత ప్రభుత్వం మమ్మల్ని
మళ్ళా స్పోర్ట్స్ ఏదైతే దానికి పెన్షన్ ఇవ్వాలని చెప్పి కార్యక్రమం చేస్తున్నారు. ముందు గ్రామాల్లో పశువులను పాపం బాధపడతా ఉన్నాయి. కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఆలోచనలు అన్ని కూడా కంప్లీట్ చేసే పరిస్థితి అన్ని కూడా ఎదురు అధికారులు కూడా గ్రామాల్లో ఎవరైతే చెప్తారో పంచాయతీ సెక్రటరీలు అలాగే విధానాలు అలాగే సచివాలయం సిబ్బంది కూడా ఏ మెంబర్లు అందరూ కూడా గ్రామాల్లో పనిచేసేటప్పుడు వాళ్ళ ఇచ్చే క్లియరెన్స్ ని మన కష్టంగా అనిపించినా కూడా నాలుగుగా కార్యాలయాలు చూస్తా ఉన్నారు. ప్రతిసారి కూడా